అయ్యప్ప మండల దీక్ష అనేటువంటిది కేవలం నియమాల జీవనం మాత్రమే కాకుండా అటువంటి నియమపాలన ద్వారా సత్య చైతన్యానికి దివ్య యాత్రకి సంబంధించినటువంటి దీక్ష. ఈ మండల కాలం కూడా సాధకులు, భక్తుడు అనేటువంటి వాడు ఒక విశేషమైనటువంటి సాధకుడు అవుతాడు. అహంభావము, సౌఖ్యము, బంధము అనేటువంటి పొరలని తొలగించుకుంటూ అంతర్ముఖ యాత్రకి సిద్ధమవుతారు. ప్రతి నియమము, ప్రతి స్వామియే శరణమయ్యప్ప అనేటువంటి ఆత్మ నినాదము, ప్రతి అడుగు యాత్ర, ఇవన్నీ కూడా అంతఃశుద్ధి వైపు నడిపేటువంటి ఆధ్యాత్మిక మార్గంగా మనం తెలుసుకోవాలి. ఈ మండల కాలం కూడా సాధకులైనటువంటి మనమందరం కూడా బంధనాల నుండి విముక్తికి మార్పు పొందేటువంటి సమయం. ఇది ఇంద్రియాలని పవిత్రం చేస్తుంది. కర్మలనబడేటువంటి ఆలోచనలని భక్తితో సమన్వయం చేస్తూ పవిత్రం చేస్తుంది. సంకల్పాలని సమర్పణలో పరిణామంగా మారుస్తుంది. నలుపు వస్త్రం అనేటువంటిది మనలో అహంభావపూరిత వ్యక్తిత్వ లయాన్ని ఆ పరమాత్మకే సూచిస్తుంది. మెడలో ఉన్నటువంటి దీక్షామాల అనేటువంటిది మన యొక్క ఆత్మని తత్వమసి అనేటువంటి మహావాక్యాన్ని ప్రబోధించినటువంటి అయ్యప్ప స్వామి దేవస్మరణలో నిరంతరం అనుసంధానించేటువంటి ఒక దివ్యమైనటువంటి సూత్రము. తపస్సు, సేవ, సమర్పణ ద్వారా మన యొక్క అనుభవం స్వామిని ఎక్కడో దూరంలో ఉన్నటువంటి సత్యంగా కాదు, మన అంతరంగంలోనే మేల్కొనేటువంటి ఒక అనుభవంగా, ఒక అనుభవాన్ని కలగజేస్తుంది. యాత్రలో పర్వత శ్రేణులని అధిగమించటము అంటే లౌకికమైనటువంటి కష్ట నష్టాలని అనబడేటువంటి అహాన్ని దాటి ఆత్మతత్వాన్ని దర్శించి తత్వమసి అనేటువంటి మహావాక్యాన్ని అనుభవించటం. అంతర్మందిరంలో ధర్మశాస్త్ర శ్రీహరిహరసుత అయ్యప్ప స్వామి సర్వాకాల సర్వావస్థయందు విరాజమై ఎల్లప్పుడూ ఉండనే ఉన్నారు. కాబట్టి అయ్యప్ప మండల దీక్ష అంటే మన యొక్క ఆత్మ యొక్క ప్రతిబింబం మాత్రమే. నామరూపాలను అధిగమించి దివ్య ప్రకాశంగా మకర జ్యోతి అనేటువంటి ఆత్మజ్యోతిని దర్శింపచేసేటువంటి మహాయాత్రే ఈ యొక్క అయ్యప్ప స్వామి మండల వ్రతం. చతుర్వేదాలు, అష్టాదశ పురాణాలు, ఉపనిషత్తులు స్తుతించేటువంటి శ్రీ మహాశాస్త్ర వారి యొక్క అనుగ్రహము మనం కలగటానికి శరణుఘోష అనేటువంటిది సులభమైనటువంటి మార్గము. ఈ శరణుఘోషని మనము చాలా సాధారణంగా మనం ఎప్పుడూ చూడకూడదు. అది అయ్యప్ప స్వామిని తలచుకుంటూ చేసేటువంటి ఈ శరణుఘోష ధర్మ, అర్థ, కామ, మోక్షాలనేటువంటి చతుర్విధ పురుషార్థాలని ప్రసాదించగలిగినటువంటిది అయ్యప్ప. చెప్పేటువంటి శరణుఘోష చెప్పేటువంటి వారికి కొండంత అనుగ్రహాన్ని ప్రసాదిస్తే, ఇంట్లో ఉండి వినేటువంటి వారికి సముద్రమంత అనుగ్రహాన్ని, సంపదని తెచ్చిపెట్టడంతో పాటు హరిహరపుత్రుడైనటువంటి అయ్యప్ప స్వామికి మహదానందాన్ని కలగజేసేటువంటిది అవుతుంది. కాబట్టి నమక, చమక, శ్రీసూక్త, పురుష సూక్త ఇత్యాదులతో, మంత్రతంత్రాదులతో, చతుర్వేద పారాయణలతో, మంత్రపుష్పాదులతో చేసేటువంటి ఈ యొక్క వైదిక ధర్మమైనటువంటి విశేషమైన పూజలు చేస్తూ ఉన్నప్పటికీ స్వామివారికి మహా ఇష్టమైనటువంటి శరణుఘోష అనేటువంటిది చెయ్యటమే ప్రధానము అనేటువంటిది మనం తెలుసుకొని, స్వామియే శరణమయ్యప్ప అనేటువంటి మంత్రాన్ని మననం ఎల్లప్పుడూ ఇంట్లో ఉన్నప్పుడే కాకుండా చేసేటువంటి ప్రతి కర్మల ఎందులో కూడా మనస్సులో ఆ స్వామియే శరణమయ్యప్ప అనేటువంటి మహామంత్రాన్ని ఎల్లప్పుడూ జపిస్తూ చక్కగా ఈ యాత్రని, ఈ వ్రతాన్ని చక్కగా పూర్తి చేసుకోగలిగే విధంగా మనకి స్వామి అనుగ్రహాన్ని ఇవ్వాలని అభిలషిస్తూ ఓం.